అభిమన్యు, ఏమిటి ప్రగల్భాలు? నీవు నిజంగా శౌర్యవంతుడివి అయితే ఇంతసేపు ఇన్ని వ్యర్థ ప్రలాపాలతో ఇక్కడ నిల్చుంటావా? సుభద్ర, వీరపత్నివి, వీరమాతవు, ఇంత బేలవవుతావని అనుకోలేదు. అన్నగారి తాత్పర్యం తెలిసిపోయిందిగా, ఇంకా అల్లరెందుకు? ఇక్కడ నీ మొరాలకించే వాళ్ళు ఎవ్వళ్ళు లేరు. ఇక నీ దిక్కున్న చోటికి వెళ్ళవచ్చు. అలాగే వెళతానన్నయ్య. క్షణికమైన ఐశ్వర్యాల కంటే శాశ్వతమైన ప్రతాపాలను ఏనాడు మీరు గౌరవిస్తారు, ఆనాడే మళ్ళీ మీ గడప త్రొక్కేది.